వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ అండి. నమస్కారం. ఎలా చూడాలి వైసీపీ వీక్షకులకు అలాగే ప్యానెల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. రైట్, చెప్పండి సార్, ఏంటి మీ వ్యూహం ఏంటి ఇప్పుడు నెక్స్ట్ లోకల్ ఫైట్ కోసమేనా ఇదంతా కూడా? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ ఫైట్స్ తోటే, ప్రజా ఉద్యమాలతోటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ అయింది సార్. అక్కడి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద వెల్కమ్ బ్యాక్. కంటిన్యూ చేద్దాం. బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. నమస్కారం. రైట్, కౌంటర్ ఇవ్వడంలో లేదా ఇంటెలిజెన్స్ అంటారు కదా, పసిగట్టడంలో ఈ ఆందోళన ఇవంతా కూడా శ్రీకాకుళం టు అనంతపురం మనం చూస్తున్నాం. ముందే ఎందుకు పసిగట్టలేకపోతుందనే చర్చ బయట నడుస్తుంది టీడీపీకి సంబంధించి. కౌంటర్ సరిగ్గానే ఇస్తుందా లేదా, మీరేమంటారు? చందు, మీకు అట్లాగే వంశీ గారికి, చిన్నపెడ్డి గారికి, ప్రైమ్ ప్రేక్షకులకు నమస్కారం. ఆ ప్రశ్న కన్నా ముందు ఏమంటున్నాడు, ఎప్పుడైనా రాజకీయ పక్షాలు ఎట్లా ఉంటాయంటే సన్యాసుల మఠాలు కావు కదా ఏవైనా కూడా. రాజకీయ పార్టీలు ఎప్పుడు అధికారం రావడం కోసం, అధికారం చేసుకుని రావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడు రేపు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక ఒకవేళ అటు చూపెడితే 4,000 ఇడిదిక్కుంటాయి అంటున్నాను. అని ఈ రెండు పార్టీలు చెప్తాను. ఒకవేళ అటు చూపించారంటే ఇప్పుడు పంప్షూట్ అని అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారంటే ఇద్దరికి పనికి వస్తుంది. అది చిన్నప్పుడు నేను 50 ఏళ్ళ నుంచి జర్నలిజంగా ఉన్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామం పరిశీలిస్తే ఒక కథ గుర్తొస్తున్నాను. కోడిగుడ్డ అంత బంగారం అనే కథ గుర్తొస్తుంది. కొంచెం టైం ఇస్తే చెప్తాను, ఒక్క నిమిషం కథ. ఒక రాజుగారు ఉండేవాళ్ళ, రాజుగారి దగ్గరికి రోజు మాలిష్ చేసడానికి ఒక ఆయన వచ్చేవాడు. ఆయన రాజ్యం ఎట్లా ఉంది బిడ్డ అని అడిగితే, బ్రహ్మాండంగా ఉందండి, అందరి దగ్గర కోడిగుడ్డ అంత బంగారం ఉన్నది, ప్రజలు సుభిక్షంగా ఉన్నారని చెప్పేవాడు. ఆలోచన మాలిష్ చేయడానికి రావడం బంద్ అయింది. ఏమైంది, ఆరాధీసి మరి పట్టుకరాలని చెప్పి రాజుగారు పంపిస్తే అప్పుడు దీనంగా వచ్చిందట. వచ్చిన తర్వాత ఏమైంది బిడ్డ, ఎందుకు రాలేదండి పక్షానికి ఉంటుందో ఆ పక్షంలో ఈ లోకల్ గవర్నమెంట్స్ ఎలక్షన్స్ అన్ని కొంచెం ఏకపక్షంగా ఉంటాయి. కానీ ఇప్పుడు తెలుగుదేశం ముందు పెద్ద సవాల్ ఏంటంటే, మొన్నటి 2024లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత చాలా మున్సిపాలిటీలో, పంచాయతీలో వాళ్ళందరూ కూడా పొలమని ఇప్పుడు టీడీపీలో చేరారు. వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వడం చాలా కష్టం. అసలు టీడీపీని ఇప్పటిదాకా మోసిన వాళ్ళ సంగతి ఏంటి అనే ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకంటే జాగ్రత్తగా ఉండకపోతే నేను అంతకుముందు చెప్పాను, 2019లో మన వైఎస్ఆర్ డ్రాప్ లో పడి మళ్ళీ ప్రత్యేక హోదా సంగతి ఎత్తుకోవడం వల్ల నష్టపోయింది టీడీపీ. అప్పుడు ఇప్పుడు మళ్ళీ ఈ లోకల్ గవర్నమెంట్స్ ఎలక్షన్ లో ఒకవేళ కనుక వీళ్ళు ఎవరైతే ఫిరాయింపుదారులకు టికెట్లు ఇచ్చారు అనుకోండి, వాళ్ళనే చేసే ప్రయత్నం చేశారు అనుకోండి. చాలా మంది చూసారు, ప్రతి మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లేని అవిశ్వాస తీర్మానాలు పెట్టారు, టీడీపీలో చేయాలి. మరి వీళ్ళందరికీ పోలమని టికెట్లు ఇస్తే వీళ్ళందరి గతంలో దుర్మార్గాలు చేసిన వాళ్ళే కదా, వీళ్ళ ప్రకారం అయితే వాళ్ళు టికెట్లు ఇస్తే ఎట్లా అనేది. అసలు వాళ్ళ నష్టపోతే రేపు పొద్దున మళ్ళీ టీడీపీకి నష్టపోయే అవకాశం ఉందంట. రెండోది ఏంటంటే, ఎప్పుడైతే ఈ 3 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం వచ్చింది 2019లో, నాశనం చేసుకున్నాను. 3 ముక్కలు ఆటాడి రాజధాని గురించి మాట్లాడడం, అట్లానే పోలవరాన్ని పూర్తిగా అశ్రద్ధ చేయడం. ఇప్పుడు మీరు అన్న దానికి కూడా ఏమంటుందంటే, 19లో మరి జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు శంకుస్థాపన చేసిన ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు కదా, అది కొంచెం స్పీడప్ చేసి ఉంటే బాగుండేదని నేను అంటున్నాను. ఎందుకంటే అప్పుడు కనుక 2019లో చేసి సరే, తర్వాత అధికారం మారింది 2023లో ఈయన శంకుస్థాపన చేశాడు. నిజంగా చెప్తున్నా, 7 నెలలు వీళ్ళు చేసింది. కాకపోతే భూమి సేకరణ విషయంలో ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇద్దాం, నష్టమే ఉందంటున్నాను భూమి సేకరణ విషయంలో. కానీ ఆ తర్వాత కొంత అనుమతులు తీసుకురావడం వారికి, అంటే ప్రీ ప్లాన్, అంటే వంట చేయడానికి అవసరమైన కట్టెలు పొయ్యి పెట్టడం జరిగింది అనుకోండి. మొత్తం వంట కాదు కదా, వడ్డించేవాడే లెక్క. జీతావాసి కేంద్ర కనుక పూర్తి క్రెడిట్ 90% ఇప్పటి ప్రభుత్వం దక్కితే, ఓ 10% 20% పాత ప్రభుత్వం దక్కుతుంది. మొత్తం భూమి లేకుండా అయితే ఆకాశంలో కట్టరు కదా. వీళ్ళు క్రెడిట్ వారు పెట్టుకోకండి. ఇంకొక మాట చెప్తున్నాను, గతంలో మెడికల్ కాలేజీల విషయంలో కూడా ఇదే జరిగింది, చూసింది కదా మీరు. ఎంత పూర్తి ఏం సంగతి మనం విజువల్ చూపించాం. ఇది కూడా నేను ఏమంటున్నాను అంటే, టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఏం చేయాలంటే, 2024 ఏదైతే ఎన్నికల కాలం ముందు ఆ 7 నెలల్లో ఆ విజువల్స్ ఉంటాయి కదా, అక్కడ ఎంతవరకు జరిగింది పని, ఏం జరిగింది అని ఫోటోలు లేవా? ఒక ప్రతి స్టేజ్ లో నిర్మాణాల్లో ఫోటోలు తీసుకుంటారు కదా, అవి చూపించండి, అయిపోద్ది కదా. ఇప్పుడు ఏమైతుందంటే, ధ్వంసం ఉంటాను ఒకరి మీద ఒకరు ఆరోపణించే ప్రజలను ఆయోమైన పెట్టకండి. నిజంగా 7 నెలలు ఏం జరిగింది, అంతకుముందు మనకు పర్మిషన్ తీసుకురావడానికి కూడా లెక్కలు ఉన్నాయి కదా, అవన్నీ రికార్డు ఉంటుంది కదా. ఎప్పుడు భూమి సేకరణ జరిగింది, ఎప్పుడు ఏ రకంగా తీసుకున్నారు, ఎన్ని వందల ఎకరాలు తీసుకున్నారు, ఇవన్నీ ఉంటాయి కదా అంటున్నాను. అనవసరమైన ప్రజల మీద మాఫీ పెడుతున్నారు అంటున్నాను. మొత్తం బిల్డింగ్ ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ దాకా ఏం జరిగింది, ఈ 2024 ఎన్నికల తర్వాత జూన్ తర్వాత ఈ 2 ఏళ్లలో వీళ్ళు చేసిన అభివృద్ధి ఫోటోలు పెట్టండి, అయిపోద్ది కదా. అంటే ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేసుకుని మనందరినీ కూడా మీడియాతో సహా మనందరినీ ఎందుకు వీళ్ళు ఆగం చేస్తున్నట్టు లెక్క నేను అంటున్నాను. అందుకనే ఖచ్చితంగా ఇదొకటే కాదు, క్రెడిట్ వారు చాలా జరుగుతున్నాయి అంటున్నాను. ఇప్పుడు ఇలా మూలపేట పోర్టు కావాలి, మన ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పిండు, రామాయపట్నం పోర్టుకు పూర్తి కావాలి,
ఆ గతంలో చేసిన పొరపాటు ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ 2019 వరకు 14-19 వరకు పొద్దుంది పొలం ఉంది మొత్తం 10 ఏళ్ళు మాదే అని అశ్రద్ధ చేయడం వల్ల రాజధాని నిర్మాణం పూర్తి కాలేదు, పోలవరం నిర్మాణం పూర్తి కాలేదు. మరి అంటే చాలా అభివృద్ధి జరిగింది. ఇవన్నీ బట్టిగా మాట్లాడతలేను చందు. పోలవరం మన పులివెందులో బస్ స్టాండ్ గురించి వంశీ గారు చూసింది కూడా చూశాను. వాళ్ళు తిరిగిన తెలియదు కానీ కింది నుంచి పై దాకా నేను అన్ని గ్రామాలు అన్ని మండలాలు తిరిగినామండి. పోలవరం కూడా 4 సార్లు వెళ్తే సంబంధాలు చూస్తే మీరు 2019 వరకు చాలా వరకు పూర్తయింది. 24 గేట్లు పూర్తయినాయి. అప్పటికంటే మెయిన్ బ్లాకులు కాలే కానీ అయినాయి. అటువంటి దాన్ని కొంచెం అశ్రద్ధ చేశాను. వచ్చే 5 ఏళ్ళు మాదే అనుకోని ఇప్పుడు మరొకసారి అశ్రద్ధ చేయకుండా ఈ 2028-29 పెట్టుకోవద్దు. అమరావతి రాజధాని నిర్మాణం కావాలి, పోలవరం పూర్తి కావాలి. దాంతోపాటు రామాయపట్నం ఇప్పుడు పట్టించేవాడు మనవాడు ఉన్నాడు కదా ఇప్పుడు కేంద్రంలో, దీన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోవచ్చు. అందుకని ఇప్పుడు ఏం చేస్తారు, డైవర్షన్ పాలిటిక్స్, మైండ్ గేమ్ రాజకీయాలు వైసీపీ చేస్తుంది. దీన్ని గమనించి వాళ్ళ ట్రాప్ లో పడకుండా ఉంటే రేపు స్థానిక సంస్థ ఎన్నికలు వీళ్ళే విజేతలు అవుతారు, రేపు పొద్దున అభివృద్ధిలో వీళ్ళే విజేతలు అవుతారు. వైసీపీని చిత్తు చేయొచ్చు, కానీ అది కాకుండా వాళ్ళ మైండ్ గేమ్ లో పడ్డారు అనుకోండి. ఇప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు పూర్తిగా కుల రాజకీయాలు, కులగజ్జి రాజకీయాలు, తిట్టుకోవడం ఇవన్నీ ఏమైందంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, 2 అనుకుంటున్నారు అంటున్నాను నేను. అది కాకుండా చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నది. మంచి రైట్ రామ్మోహన్ రావు గారు, మరి వారి యాక్షన్ ప్లాన్ ఏంటో కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. బట్ చిన్నప్పరెడ్డి గారు ఉన్నారా? చెప్పండి, ఫ్రీజ్ అయింది చెప్పండి. ఓకే సార్.